అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విలేకర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, కొంచెం నాది అక్కర్లేదండి పక్కన, అసలు నాకు పిల్లలకి వినిపిస్తే చాలు. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అందరికంటే ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది నారాయణ రెడ్డి గారికి. 2022 నుంచి మా టీం మీతో పని చేస్తూ ఉంది. అండ్ మీ హెల్ప్ కానీ లేకపోతే మేము చేసేదంతా వృధా అవుతుంది. ఈ పనులు ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్కి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హెడ్ మాస్టర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ భాగ్యనాథ్ ఇక్కడ ప్రమీల గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ హనుమంత్ కొండిబా గారికి, అడిషనల్ కలెక్టర్ కె గంగాధర్ గారికి, లోకల్ ఎమ్మెల్యే కుంభన్ అనిల్ కుమార్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ పి వెంకటేష్ గారికి, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నాగవర్ధన్ గారికి, లోకల్ కౌన్సిలర్ మాయా దశరథ గారికి, హై స్కూల్ గవర్నమెంట్స్ హెడ్ మాస్టర్ భాగ్యనాథ్ సిహెచ్ సత్యనారాయణ రెడ్డి గారికి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ భరతమ్మ గారికి, ఫౌండర్ అండ్ క్లౌడ్ 4C ఫౌండర్ శ్రీధర్ రెడ్డి గారికి ఓ కొట్టి చప్పట్లు వేసుకుంది. అది అండ్ నా ముద్దు పిల్లలకి ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే మీ అందరి వల్లే. మీ అందరి సంతోషం నాకు కావాలి కాబట్టి. ఇంతకుముందు మేము 2022లో వచ్చినప్పుడు, నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు, నేను చదువుకునేది మద్రాస్లో, దాని తర్వాత హైదరాబాద్లో, దాని తర్వాత అమెరికాలో. నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళేదాన్ని, మోదుగులపాలెం అని, నాయుడుపేట అని, మాది రాయలసీమ నెల్లూరు జిల్లా. నేను అనుకోలేదు ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి ఏం చేస్తానో కూడా తెలియదు. మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగులపాలెంలో, మా నాన్నగారు ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ, రైట్? ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదనేది నా ధ్యేయం. మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం. నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు, నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్కి ఇండియా. ఏ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తా ఉంది. ఒట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మేము వచ్చింది ఒట్టి 84 స్కూల్లో వరకే చేయగలిగాం. కానీ ఆ గ్యాప్ కూడా ఉండకూడదని శ్రీధర్ గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే పనేంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది. ఆయనే తీసుకెళ్తారు ఈ ఊరిని ముందుకు. బికాజ్ ఎన్నో స్కూల్స్లో వెనకబడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉండగానే నేను చూసేది నాకు తెలుసు. నాకు ఒక కూతురు 10 ఏళ్ళ పాప. ఇది నాకు కాదు, తనకి బ్లెస్సింగ్స్గా ఉండాలని నా కోరిక. మేము ఆల్రెడీ 2 స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టున్నాం. వనపర్తిలో ఒకటి, ఇంకోటి ఎక్కడమ్మా ఐశ్వర్య లేదు చెప్తా సిరిపురం రామన్నపేట మండల్లో అండ్ యూపీఎస్ వడపర్తి భువనగిరి మండల్లో, ఈ 2 దగ్గర కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం జరిగింది. నేను రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఈ స్కూల్లో మాట్లాడుతున్నానంటే మా 33 స్కూళ్ళు పనులు అయిపోయాయి. ఎందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇది ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ఊర్లో పుట్టిన బిడ్డలు చూసి ఒక్కొక్క స్కూల్ దత్తత తీసుకుంటే 1 సంవత్సరంలో మనం ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని మార్చేయచ్చు. మారుస్తాను కూడా. మేము మాట ఇచ్చేవాళ్ళం కాదు, చేసి చూపించేవాళ్ళం. టీచ్ ఫర్ చేంజ్లో మాట కంటే ముందు మా యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి.
అండ్ ఈరోజు నేను అనుకున్నట్టే శ్రీధర్ గారిని తీసుకొచ్చి పైలట్ ప్రాజెక్ట్గా 33 స్కూల్స్కి తీసుకురావడంతో ఇంకో 100 స్కూళ్ళు యాడ్ అయ్యాయి. స్కూల్లో యాడ్ అవ్వడమే కాదు, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ప్రామిస్ చేశారు. మేము ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుండగా అక్కడ సంస్కృత్ స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా హాస్టల్స్ కడతానని హామీ ఇచ్చారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు పని చెయ్యాలని అందరికీ ఉంటుంది, కానీ అది పని నిజంగా జరుగుతుందా లేదా అనడానికి టీచ్ ఫర్ చేంజ్ మీతో నడుస్తూ మీరు అనుకునిందల్లా ఈ ఊరికి అయ్యేటట్టు చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను. మా మాటని మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. ఇలాగే మేము శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, చాలా వెనుకబడిన ఊళ్ళో మండల్స్కి వెళ్ళి ఫస్ట్ టైం నేను మొన్న మా కులదేవత నాగలమ్మ దేవికి దండం పెట్టుకోవడానికి మోదుగులపాలెం వెళ్ళినప్పుడు అక్కడున్న గవర్నమెంట్ స్కూల్ని చూసా. ఇక్కడే కదా మా తాత నేర్పించింది, నేను దేశాన్ని బాగా చేస్తున్నాను, మా ఊరికి రాలేదు ఇంకా అని. అప్పుడు మా ఊరికి వెళ్ళి మా ఊర్లో నేను ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆనందం నేను మాటల్లో చెప్పుకోలేను. ఇలాగే మీకు ఈయనకి ఏ తేడా లేదు. నెక్స్ట్ మీరు కూడా ఇక్కడ కూర్చొని నా స్కూల్కి నేను ఇది చేస్తున్నాను అని మీరు చేస్తారని నాకు ఆ నమ్మకం. మీలాగే శ్రీధర్ గారు కూడా మీకన్నా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఆయన తెలుగు మీడియం స్కూల్కి వెళ్ళారండి 8వ క్లాస్ వరకు. సో మీరు ఆల్రెడీ ముందున్నారు మా శ్రీధర్ గారి కంటే, అవునా కదా? యా, మీరు కూడా బాగా చదువుకుని శ్రీధర్ గారు బాగా పైకి వస్తారా? ఎస్ ఆర్ నో? అది ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అండ్ అన్నిటికీ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలని మేము 5 స్టేట్స్లో ఉన్నాము ప్రస్తుతం. అండ్ మా వర్క్ కంటిన్యూస్గా ముందుకెళ్ళాలనేది నా కోరిక. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, పేరు పేరున. నరేంద్ర గారు థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ప్రతి హెడ్ మాస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. బికాజ్ మేము బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అసెస్మెంట్ కూడా చేస్తున్నాం ప్రతి స్కూల్కి. అండ్ ఆ స్కూల్ మంచిగా చదివిన స్కూల్స్కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చి ల్యాప్టాప్స్ ఇస్తున్నాము. మేము మంచిగా చదివిన స్కూల్స్కి అక్కడ ఉన్న క్లాస్ టీచర్స్కి ల్యాప్టాప్స్ ఇస్తున్నాం అన్నమాట. లాస్ట్ ఇయర్ నేను వచ్చి 130 హెడ్ మాస్టర్స్కి ఇక్కడ కలెక్టరేట్లోనే మేము లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. పామలా మ్యామ్ గారు ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్లో ఉన్నారు, కరీంనగర్కి వెళ్ళి అక్కడ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా బండి సంజయ్ గారు ఫోన్ చేసి మేము ఆయన పిలవలేదు, మిమ్మల్ని పిలిచినాం ఇక్కడ. ఎందుకంటే మా పని ఏ గవర్నమెంట్ వచ్చినా మా పని ఆగకూడదు. బికాజ్ మేము పని చేసే వాళ్ళం. మాకు బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి, తెలుగుదేశం కావాలి, అందరూ కావాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. బికాజ్ మా పిల్లలు బాగా చదువుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఇండియా ఇస్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. అది మామూలు విషయం కాదు. మన పిల్లల్ని మనం బాగా వాడుకోగలిగితే, బలహీన వర్గాల నుంచి మనం పిల్లలకి మోటివేషన్ ఇవ్వగలిగితే, ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే మన స్కూల్ పిల్లలకి ఒక అంబిషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని నేను నమ్ముతాను. సో ఇక్కడున్న అందరి టీచర్స్కి, అందరి స్టాఫ్కి పేరు పేరున మనస్సుమాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you.